దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన అమెరికా ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలుపొందారు. రెండోసారి అధికారం చేపట్టిన ట్రంప్ భారత్ తో సంబంధాలు ఎలా కొనసాగిస్తారు, ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఎలా ఉంటాయి, ఏ అంశాలు ప్రభావితం కాబోతున్నాయి అనేది చర్చనీయాంశంగా మారింది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో ఎన్నికల్లోకి వెళ్లిన డొనాల్డ్ ట్రంప్ ఘన విజయాన్ని సాధించారు. తొలి దఫా అధ్యక్షుడిగా పనిచేసిన నాటి నుంచి తాజా ఎన్నికల వరకు అమెరికా ఫస్ట్ అనే నినాదంతో డొనాల్డ్ ట్రంప్ పనిచేశారు. అమెరికా విదేశాంగ విధానాన్ని పునరుద్ధరిస్తానంటూ పదే పదే ప్రచారంలో ట్రంప్ చెప్తూ వచ్చారు. కానీ ట్రంప్ మోదీ మధ్య స్నేహబంధం ఉంటుంది. హౌడీ మోడీ, నమస్తే మోదీ వంటి ఈవెంట్లలో మోదీతో పాటు ట్రంప్ కూడా స్వయంగా పాల్గొన్నారు. ట్రంప్ గత పాలనతో భారత్ అమెరికా సంబంధాలు బలంగానే ఉన్నాయి. మరి ట్రంప్ 2.0 పాలనలో అవకాశాలతో పాటు సవాళ్లు కూడా ఎదురుకావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికాకు ప్రధాన వ్యూహాత్మక భాగస్వామి అయిన ఇండియాకు వాణిజ్యం, ఇమిగ్రేషన్, సైనిక సహకారం, దౌత్యం వంటి అంశాల్లో ట్రంప్ తీసుకునే నిర్ణయాలు కీలకంగా మారనున్నాయి. అమెరికా ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ తన విదేశాంగ విధానం ఉంటుందని ట్రంప్ చాలా స్పష్టంగా చెప్పారు. మొదటి దఫా పాలనలో పలు కీలకమైన అంతర్జాతీయ ఒప్పందాల నుంచి వైదొలిగారు. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో పనిచేసిన ఆయన ప్యారిస్ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికాను నిష్క్రమింపజేశారు. ఇరాన్ అణు ఒప్పందంతో పాటు కీలక అంతర్జాతీయ ఒప్పందాలకు కూడా విలువ ఇవ్వలేదు. మరికొన్ని ముఖ్యమైన ఒప్పందాలను సవరించారు. దీంతో రెండవ ట్రంప్ దఫా పాలనలో విదేశాంగ విధానాలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. ఒప్పందాలు, పొత్తుల విషయంలో ట్రంప్ ప్రతికూల నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లేకపోలేదని టాక్ వినిపిస్తోంది. భారత్ విషయానికొస్తే అమెరికాతో వాణిజ్యం బంధం చాలా ముఖ్యమైనది. విదేశీ ఉత్పత్తులపై భారత్ అత్యధిక సుంకాలను విధిస్తోందంటూ గత పాలనలో ట్రంప్ ఆరోపించారు. పరస్పర పన్నును ప్రవేశపెట్టాలని కూడా ఆయన అన్నారు. తిరిగి అధికారంలోకి రావడంతో ఇప్పుడెలా వ్యవహరిస్తారో చూడాలి. ట్యాక్సులు ఏమైనా ప్రవేశపెడతారా అనేది వేచి చూడాలి. ఇక భారత ఐటీ, ఫార్మాస్యూటికల్, టెక్స్టైల్స్ రంగాలు ఎక్కువగా అమెరికాపై ఆధారపడుతుంటాయి. వీటి విషయంలో ట్రంప్ ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందో చూడాలి. అమెరికా ఇమిగ్రేషన్ విధానం భారతీయులకు చాలా కీలకమైనది. ముఖ్యంగా H-1B వీసా ప్రోగ్రాంపై ఆధారపడి అక్కడ పనిచేస్తున్న ఐటీ నిపుణులపై ఇమిగ్రేషన్ విధానం చాలా ప్రభావం చూపుతుంది. ట్రంప్ తన మొదటి దఫా పాలనలో విదేశీయులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే వేతన పరిమితులు పెంచాలని ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ పరిణామం భారతీయ ఐటీ నిపుణులు, టెక్ కంపెనీలకు సవాలుగా మారింది. డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అధికారంలోకి రావడంతో ఈ నిబంధనలను ప్రవేశపెడితే అమెరికాలోని భారతీయ టెకీలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. నైపుణ్యం కలిగిన భారతీయ నిపుణులపై ఆధారపడే ఐటీ కంపెనీలు కూడా ప్రభావితమవుతాయి. భారత్ అమెరికా సంబంధాలలో రక్షణ, సైనిక సహకారం అంశాలు గత కొన్నేళ్లుగా మూలస్తంభాలుగా ఉన్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ, జెట్ ఇంజిన్ల తయారీకి GE, HAL వంటి కీలకమైన రక్షణ ఒప్పందాలు ఇరు దేశాల మధ్య జరిగాయి. ఇక ట్రంప్ తదుపరి పాలన విషయానికొస్తే ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని ఎదుర్కొనే విషయంలో భారత్ అమెరికా సైనిక సహకారాన్ని కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ఇక అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా సభ్యదేశాలుగా ఉన్న క్వాడ్ను ట్రంప్ హయాంలో మరింత బలోపేతం చేసే అవకాశాలున్నాయి. చైనాకు కౌంటర్గా క్వాడ్ బలోపేతం జరుగుతోంది. సభ్యదేశాల మధ్య ఆయుధ విక్రయాలు, సాంకేతికత బదిలీలు, ఉమ్మడి సైనిక విన్యాసాలు వంటి మరింత రక్షణ సహకారాన్ని ట్రంప్ 2.0 హయాంలో ఆశించవచ్చు. ఇక ఉగ్రవాద నిరోధం విషయంలో కూడా భారత లక్ష్యాలకు అనుకూలంగా ట్రంప్ ప్రభుత్వం పనిచేసే అవకాశాలు ఉన్నాయి.